నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ముక్తేశ్వరం రేవులో గ్రూప్ 2 ఎగ్జామ్స్ పరీక్షకు హాజరయ్యే నిరుద్యోగ ప్రయాణికులు కష్టాలు. శివరాత్రి ఉత్సవాలను తలపిస్తున్న కోటిపల్లి రేవు. ఒకటే టికెట్ కౌంటర్, బారులు తీరిన ప్రయాణికులు. పరీక్ష రాసే విద్యార్థులు 9 గంటలకు రిపోర్టు చేయాలి. ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు. అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో డమ్మీ పట్టాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నల్లమిల్లి. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి రెవెన్యూ కార్యాలయంలో డమ్మీ పట్టాలు సిద్ధం చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ శశిధర్. భూసేకరణ లేకుండానే 11 గ్రామాలకు సంబంధించి ప్లాట్ నంబర్లు, సర్వే నంబర్లతో, సరిహద్దులతో డమ్మీ పట్టాలు రెడీ చేసిన డిప్యూటీ తహసీల్దార్ శశిధర్. డమ్మీ పట్టాల విషయంలో కలెక్టర్, ఎలక్షన్ల కమిషన్ చర్యలు తీసుకోవాలి. డిప్యూటీ తహసీల్దార్ ను సస్పెండ్ చేయాలన్న నల్లమిల్లి. అందరికీ నమస్కారం. ఇక్కడ అనపర్తి తహసీల్దార్ ఆఫీస్ లో సూర్యజాలం, ఇంద్రజాలం లాగా సూర్యజాలం జరుగుతూ ఉంది. ఇక్కడ లేని భూములకి, గాలిలో ఉన్న భూములకి పట్టాలు తయారు చేస్తా ఉన్నారు. ఇవాళ ఓటర్లను మభ్య పెట్టడం కోసం, ఓట్లు రాబట్టుకోవడం కోసం దొంగ పట్టాలు తయారు చేసి ఇక్కడ శాసనసభ్యుడు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారి ఆదేశాలతో అనపర్తి డిప్యూటీ తహసీల్దార్ గారు ఉన్న శశిధర్ గారు ఒక దొంగ పట్టాలు సృష్టిస్తూ ఇవాళ బీఆర్ఓలను ఎవ్వరిని ఆఫీసు దరిదాపుల్లో కూడా రానివ్వకుండా ఆయన ఒక్కడే పాపం కష్టపడి 11 గ్రామాలకి పట్టాలు తయారు చేస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ భూసేకరణ జరిగిందా? మొదటి ప్రశ్న. గ్రామాల్లో భూసేకరణ జరగల. 3 గ్రామాలకి ప్రతిపాదనలు పంపించారు. పులగొర్త ఒకటి, రామవరం ఒకటి, కుతుకులూరు ఒకటి, 3 గ్రామాలకి ప్రతిపాదనలు పంపించారు. అది శాంక్షన్ కాల. రైతులకు డబ్బు లేదు. రైతుల భూములేమో ఆన్లైన్ లో కనిపించవు. ఇవాళ పట్టాదారులు మోసం చేయడం కోసం పట్టాలు తయారు చేస్తా ఉన్నారు. పేర్లు తయారైంది పెరపర్తి గ్రామం, సత్తి సీతామహాలక్ష్మి, భర్త పేరు నాగిరెడ్డి. ఇదిగో ప్లాట్ నెంబర్ 96, సర్వే నెంబర్లు వేశారు. అసలు భూసేకరణ జరగకుండా సర్వే నెంబర్లు ఏ విధంగా వేశారు అంటే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము చేశామని డిప్యూటీ తహసీల్దార్ గారు చెప్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పేరు ప్రకటించిన చంద్రబాబు, పవన్లకు నా ధన్యవాదాలు. తెలుగుదేశం, జనసేన శ్రేణులతో కలిసి పోరాటం చేస్తామని బండారు సత్యానందరావు తెలియజేశారు. కొత్తపేట తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నా పేరును ఖరారు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా మీద నమ్మకంతో, అభిమానంతో ఈ రోజున నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం వారిద్దరి యొక్క ఆశీస్సులు, ప్రజల యొక్క ఆశీస్సులతో రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కొత్తపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధించడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క, జనసేన పార్టీ శ్రేణుల యొక్క సహాయ సహకారాలతో, ప్రజల ఆశీస్సులతో, ఎన్నడూ చూడనటువంటి రికార్డు మెజార్టీతో కొత్తపేట నియోజకవర్గంలో గెలవడానికి నా సాయశక్తుల నా కృషి నేను చేస్తానని మనవి చేస్తూ ఉన్నాను. ఈనాడు తెలుగుదేశం, జనసేన పార్టీల యొక్క నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో ఈనాడు ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన, మంచి నాయకత్వం కావాలి. ఈ అరాచక పాలన అంతమొందించడం కోసం వారు ఇరువురు కలిసి నడవడానికి ముందుకు రావడం, ప్రజలందరి కోసం, ఈ రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోకుండా
వారిరువురు కూడా ఈనాడు రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు వచ్చారు. దీనిని ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ రాష్ట్రాన్ని ఒక దుర్మార్గప వైసీపీ ప్రభుత్వ పరిపాలన నుంచి ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపి ప్రజాప్రభుత్వాన్ని, తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ సహకరించాలి, మద్దతు ఇవ్వాలి, కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని గద్దపాక గ్రామంలో ఆ వనదేవతలకు తన ఎత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకొని ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మరియు రైతులు పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ అమ్మవార్లను వేడుకున్న గ్రామ ప్రజలు, భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. తల్లి మాకు ఎప్పుడు గానీ ఇక్కడ అక్కడ పెద్ద జాతర ఎట్లనో ఇక్కడ కూడా అట్లనే మాకు అప్పటికి జరగాలి, వాళ్ళంతా చల్లగా ఉండాలి, ఊరుని కాపాడాలి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పాకాల కొత్తగూడెం నుండి చిలకమ్మనారు మాది సొంతూరు. మేము చిలక అంటే మా దేవత మేడారు సమ్మక్క కట్టకు దగ్గర, మేము ఎప్పటికి పోతాం. అక్కడ నుండి ఇక్కడికి మేము ఈసారితో 4వ సారి రాబట్టి అక్కడ చేసేటివన్నీ మేము కుల దేవత మా సమ్మక్కని ఇక్కడ చేసేటానికి వచ్చినాం. పాడి పంటలు ఇక్కడ గద్దపాక వాళ్ళ ఊరు, ఊర్లో పిల్ల జల్ల పంట పైరు అందరు కూడా బాగుండాలి. నేను ఎప్పటికి వచ్చి ఇక్కడ జాతర చేయాలి, ఈ జాతర కూడా సర్కార్లో పడాలి. పెద్ద జాతర ఎట్లా జరుగుతుందో ఇక్కడ కూడా అట్లా జరగాలి, అందరు కూడా వచ్చిపోయటానికి దీవెన పెట్టాలి. నా పేరు శ్రీనివాసు, అది గద్దపాక విలేజ్, కేశపట్ల మండల్. నేను మాజీ ఉప సర్పంచ్ని. ఇక్కడ మా తాత తండ్రుల నుంచి గతం నుండి మా యొక్క సభ్యులు ఒక దాదాపు 12 మంది గతం చెల్లి ఇక్కడ సమ్మక్క జాతర నిర్వహిస్తున్నాం. కావున ఇక్కడ మంచి సౌకర్యం, మంచి వాగు, పక్కకే మంచి వాగు, మంచి విశాలమైన ప్లస్. కావున గ్రామస్తులు మంచి అరికలో పాల్గొంటూ మంచి బెల్లం, మంచి కొబ్బరికాయలు, మంచి గొర్రెలు పోసుకుంటూ మంచి దేవుడు మొక్కుతూ అన్ని కోరికలు వాళ్ళకు మంచి నెరవేరుతున్నాయి. గ్రామంలో మంచి పంటలు పండుతూ మంచి వర్షాలకు మంచి అనుకూలంగా వాతావరణం అనుకూలిస్తుంది. ఈ గడ్డ మంచి గడ్డ, ఇక్కడ ఉన్న సౌకర్యం ఎక్కడ లే విధంగా ఒక మేడారం జాతర ఎట్లా జరుగుతుందో ఇక్కడ అలాగా జరుగుతుంది. కావున భక్తులకు ఎలాంటి ఆటంకం జరగకుండా మంచి జరుగుతుంది. ఈ సమ్మక్కకి ఎప్పుడు ఇళ్ళ కాలం తెలుసు, అందరికి జీవన కావాలి, అందరికి కావాలని మంచి కోరుకుంటున్నాం. మీ నేమ్? నా పేరు భూమ రవీందర్, మా గద్దపాక గ్రామం బుధరా సంఘానికి అధ్యక్షుని. మాకు ప్రతి సంవత్సరం సమ్మక్క జాతర మంచిగా జరుపుతాము. మా ఊళ్ళో గ్రామస్తులు మొత్తం వీడికి వస్తారు. మంచిగా జాతర మంచిగా ఆగణితో జరుగుతుంది. మేడారం వెళ్ళి పూజలు తీసుకొచ్చినాము. వాళ్ళు కూడా మంచిగా 4 రోజులు ఉంటారు. 4 రోజులు మంచిగా జాతర మంచిగా జరిపిస్తారు. మాకు కూడా పక్క పంట విలేజ్లు గ్రామాలకు ఊరికి 10 మంది వస్తారు. మంచి ఇప్పటికైతే మంచిగా జరుగుతుంది. ముందు భవిష్యత్తులో కూడా మంచిగా జరగాలని, పక్క పంట విలేజ్లు రావాలని, మాకు గవర్నమెంట్ కూడా సహాయం చేయాలని, గద్దపాక గ్రామ విలేజ్కి సమ్మక్క జాతర కోసం గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావాలని కోరుతున్నాం. కరీంనగర్ మానకొండూరు మండలం కొత్తగట్టులో శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి దేవస్థానంలో ఈరోజు ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే కావంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. దేవస్థానం చైర్మన్ ఉప్పుగాల మల్లారెడ్డి, ప్రభాకర్, ఐలయ్య, కుమారస్వామి, తిరుపతి ముదిరాజ్, కవిత, నీలమ్మ, కళింగరావు, విజయ్, చంద్రశేఖర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు కొత్తగట్టు మత్స్యకేంద్ర స్వామి దేవాలయం లోపల పనమాల వారి కుటుంబ సభ్యులు దేవాలయ ప్రాంగణంలో ఉన్నారు. అమ్మవారిని దర్శించుకొని జరిగినది. ఈ మత్స్యకేంద్ర స్వామి విష్ణు స్వరూపంగా భావిస్తూ అవతారం లోపల మత్స్యకేంద్ర స్వామి మత్స్యావతార రూపంలో విష్ణుమూర్తి ఈ యొక్క ఆలయంలో దర్శనమిస్తుంటారు. ఈ యొక్క దర్శనానికి భాగశుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారి సన్నిధానంతో పాటు ఆలయంలో కూడా అందరూ కూడా భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ప్రక్కన నరసింహస్వామి దేవాలయం ఉన్నది, అలాగే శివాలయము మరియు హనుమాన్ టెంపుల్ కూడా ఉన్నది. ఈ యొక్క దేవాలయ వాళ్ళ ఉప దేవాలయాలను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ యొక్క మత్స్యకేంద్ర స్వామి జాతర 2 రోజులు కనుల పండుగ జరుగుతుంది. కొద్ది క్షణాల కూడా యాగము ముగింపు వేడుకలు కూడా మనం చూస్తుంటాం. ఇప్పుడు భక్తులు దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. భక్తులు ఇప్పుడిప్పుడే తండాలుగా దేవాలయ ప్రాంగణానికి భక్తులు దర్శించుకుంటారు. నిన్నటి నుండి ఈ రోజు సాయంత్రం వరకు కూడా వివిధ దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఇప్పుడు మన హోమ యొక్క సన్నివేశాలు చూస్తున్నాం. యాగశాలలో కూడా యాగం నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వెంప దుర్గారావు గారి ఆధ్వర్యంలో ఆశ్రమ హాస్పిటల్ వారు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, ఈఎన్టీ, ఆప్థాల్మజీ మొదలగు డాక్టర్లచే 398 మంది పేషెంట్స్ వైద్యంతో పాటు ఉచిత మందులు వినియోగించుకున్నారు. మరియు ఆపరేషన్ అవసరమైన పేషెంట్లకు ఆశ్రమ హాస్పిటల్ వారు ఉచితంగా బస్సు కూడా ఏర్పాటు చేశారన్నారు. నమస్కారము. ఈరోజు చింతలపూడి నియోజకవర్గంలోని ప్రగడవరం పంచాయతీలో ప్రగడవరం నందు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ ఉచిత మెగా వైద్య శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి వైద్యాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మరీ ముఖ్యంగా ప్రగడవరం పంచాయతీ అనేది మా నియోజకవర్గం మొత్తంలో అత్యధిక ఓట్లు కలిగిన పంచాయతీగా పరిగణలోకి తీసుకొని ఇక్కడ పేద రైతులు మరియు వృద్ధులు, మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఇక్కడ ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడికి చాలామంది వృద్ధులు, మహిళలు వచ్చి ముఖ్యంగా కంటి వైద్య నిపుణుల చేత మరియు గైనకాలజిస్ట్ చేత, కార్డియాక్ డాక్టర్ల చేత మరి ఇతర డాక్టర్ల చేత ఇక్కడ 398 మంది పైచీలకు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని అదేవిధంగా రేపు లేదా ఎల్లుండి ఇక్కడ నుంచి ఇంచుమించుగా 45 నుంచి 50 మంది ఆపరేషన్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. జగన్ అక్రమ ఇసుక దోపిడీపై ఇబ్రహీంపట్నం మండల కోటికలపూడిలో టీడీపీ జనసేన నేతలతో కలిసి ఆందోళన. కోటికలపూడి వద్ద కృష్ణానదిలో జరిగే ఇసుక అక్రమ తవ్వకాల ప్రాంతంలో నిరసన తెలిపిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. జాతీయ మానవ హక్కుల కమిటీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీ మాసం సుధాకర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. ఇటీ కార్యక్రమంలో ముఖ్య అతిథులు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీ మొగుళ్ల భద్రయ్య, రాష్ట్ర కన్వీనర్ శ్రీరాముల రమేష్, ఉపాధ్యక్షులు మాడా కరుణాకర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పృథ్వీ తదితరులు హాజరయ్యారు.
ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిటీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మాసం సుధాకర్ మరియు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీరాముల రమేష్ అన్న గార్ల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్హెచ్ఆర్సీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల రాజన్న, సిద్దిపేట జిల్లా కమిటీ నాయకులు కూడా పాల్గొన్నారు. జాతీయ మానవ హక్కుల కమిటీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా బలమైన లీగల్ ప్రొసీజర్తో ఒక ప్రోటోకాల్ సిస్టంతో పేద ప్రజల సమస్యలే పరిష్కారమే లక్ష్యంగా మా సంస్థ ముందుకు పోతున్నదని తెలుపుతున్నాం. తెలుగుదేశం పార్టీ పి గన్నవరం నియోజకవర్గ అభ్యర్థిగా మహాసేన రాజేష్ పేరును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేయడంతో పి గన్నవరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులతో వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ పి గన్నవరం మండల అధ్యక్షుడు తోలేటి సత్తిబాబు రాజేష్ కు అసెంబ్లీ అభ్యర్థిత్వం ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినట్లు మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మాలోని ఏదైనా అభిప్రాయాలు వేరేగా ఉంటే మేము ఖచ్చితంగా దాన్ని మేము మా అధిష్టానానికి తీసుకెళ్తాం. మా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అపాయింట్మెంట్ ఇస్తారు. మా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మనిషిని కూడా లోపలికి పిలిపించుకుని మాట్లాడి ప్రతి విషయాన్ని సంప్రదించి దాని గురించి చర్చించడం కూడా జరుగుతుంది. ఇదే మీ వైసీపీ పార్టీలో జరుగుతుందా? ఇప్పుడు దాకా మీకున్న 151 ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు? 5 సంవత్సరాలు. దివంగత ఎమ్మెల్యే లాస్యా లందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులందరికీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మిషన్ భగీరథ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రామంలో చదివేటటువంటి విద్యార్థులందరికీ తన ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఆట దుస్తులను అందించడం జరిగింది. అదేవిధంగా మార్చాల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవలు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు కట్టే కార్యక్రమం మరియు ఇండ్ల నిర్మాణం మధ్యలో ఆగిపోయిన ఇండ్లకు సిమెంట్, స్టీల్ తన సొంత ట్రస్ట్ ద్వారా ఉప్పల వెంకటేష్ గారు అందిస్తున్నారు.
భవిష్యత్తులో కూడా మార్చాల గ్రామంలోని నిరుపేదలకు మరియు విద్యార్థులకు అండగా ఉంటానని ఉప్పల వెంకటేష్ హామీ ఇవ్వడం జరిగింది. సరేనా, అందరూ ఎక్కడెక్కడ నుండో ఈరోజు మన మార్చాల గ్రామానికి విచ్చేయడం జరిగింది. అందరూ నీ కన్న తల్లిదండ్రుల ఆశలను, కోరికలను, నీ కన్న తల్లిదండ్రుల కష్టాలను కూడా విడవడించే విధంగా ప్రయత్నం చేయాలన్నా వద్దా? నేను చాలా స్కూళ్ళు తిరిగిన బిడ్డ, నియోజకవర్గంలో ఇప్పటికీ 160-170 స్కూళ్ళు తిరిగినాం. మా ఎంపీపీ గారు కానీ నేను దాసన్న ఇక్కడ సుప్రీం కల్చరల్ అకాడమీ పెట్టి మార్చాల గ్రామంకి వెళ్ళి కూడా ఈ సమ్మర్ క్యాంపు బిడ్డ, ఈ సమ్మర్ క్యాంపు సుమారుగా 1500 మంది 2 నెలల సమయం, 2 నెలల కళ్యాణ మండపంలో జరుగుతుంది బిడ్డ. సుమారుగా 1200-1500 మందితో జరుగుతుంది. దాసన్న ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మానసిక వికాసం, విద్య పైన ఏ రకంగా చదువుకోవాలి, సమాజాన్ని ఏ రకంగా అధిగమించాలి, కళా నైపుణ్యాలను, మీకు కళా బృందాలను, పాటలను అన్నిటినీ కూడా మిమ్మల్ని వికేంద్రీకరించాలనే ఆలోచనతోటి 45 రోజులు పెడుతుండ్రు. ఈసారి వాళ్ళ బిడ్డ పోతారా? మీ అమ్మా నాన్నను ఒప్పించండి. ఉపాధ్యాయులు కూడా అలాంటి కార్యక్రమాలను తల్లిదండ్రులకు ఒప్పించండి. ఎప్పుడన్నా నేను చాలా స్కూళ్ళు తిరిగినా అని చెప్పినా కదా, 150-160 పాఠశాలలు తిరిగినా. మా తలకొండపల్లిలో అయితే మీరు స్కూల్లో వచ్చి ఎప్పుడైనా సరే మీ అమ్మకు కష్టం వచ్చినప్పుడు, అమ్మకు కడుపు నొప్పి వచ్చినప్పుడు, నాన్నకు పంట పొలంలో పంట నష్టం వచ్చినప్పుడు, కష్టంగా ఉన్న సమయంలో అమ్మ కన్నీళ్లతో ఉండి, జ్వరం వచ్చినప్పుడు 4 రోజులు కష్టపడుతున్న కడుపు నొప్పితో ఉన్నప్పుడు, అమ్మా నేనున్నానమ్మా, నేను 10వ తరగతి చదువుతున్నానమ్మా, 15 సంవత్సరాల వయసు వచ్చిందమ్మా, నేను కాపాడుతానమ్మా, ఇంకా 5 సంవత్సరాలమ్మా, మనకు కష్టం ఇంకెన్ని రోజులమ్మా, ఈ కష్టాలు ఉన్నావమ్మా, నేను ఏదో ఒక ఉద్యోగం చేస్తాను, ఏదో ఒక ఉపాధి కలుగుకుంటాను, నేను నిన్ను నివారించుకుంటానని చెప్పిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ చెప్పిన బిడ్డ ఎవరన్నా మీ అమ్మకు కష్టం వచ్చినప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు, మీ నాన్న అమ్మ కొట్లాడినప్పుడు ఆ తల్లికి మనోధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఈ మార్చాల గ్రామంలో ఉన్నారా అని నేను, మన కష్టాలన్నీ పోతాయమ్మా, నేను నిన్ను కాపాడుకుంటా అని కష్టంలో ఏడుపులో ఉన్న సమయంలో చెప్పిన వాళ్ళు ఒక్కరు లేచి నిలబడండి. ఉన్నవాళ్ళు నిలబడండి. ఎవరన్నా ఉంటే నిజంగా మన పేదరికంగా కుటుంబాలు బాగుపడాలంటే మన తల్లితో ఉపవాసం ఉన్నా ఉంటది. ఎందుకంటే నా బిడ్డ ఎదిగినది, నా బిడ్డ మంచి మాటలు చెప్తున్నది, రేపు సమాజంలో నన్ను కాపాడుతా అని చెప్తున్నది, నన్ను నిలవరిస్తా అని చెప్తున్నది, నా కుటుంబాన్ని నిలబెడతా అని చెప్తున్నది. అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కావాలి బిడ్డ. మన ప్రభుత్వ పాఠశాలల్లో పేదింటి బిడ్డలు చదువుతున్న ఈ పాఠశాలల సాంప్రదాయం అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కావాలి. ఒక్కసారి చప్పట్లు కొట్టండి, ఆ బిడ్డకి చప్పట్లు కొట్టండి. నేను ఓడుతున్నా మగపిల్లలు అడుగు. పవన్ కళ్యాణ్ 25 సీట్లకు అమ్ముడు పోతాడని 100 సార్లు చెప్పానని, లోకేష్ను కాదని దత్తపుత్రుడికి చేస్తాడా అని కేఏ పాల్ ధ్వజమెత్తారు. టీడీపీ జనసేన పొత్తుల గురించి మాట్లాడమని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏం మాట్లాడతాం? కొత్త సబ్జెక్టా ఇది? పవన్ కళ్యాణ్ 25 సీట్లకు అమ్ముడు పోతాడని 100 సార్లు చెప్పారు. హర్రామ్ జోగయ్య, ముద్రగడ పద్మనాభం గారు లేదు 50-60 సీట్లు ఇవ్వాలి, సీఎం పోస్టు 2.5 సంవత్సరాలు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు మూర్ఖుడా తన కొడుకు లోకేష్ను కాదని దత్తపుత్రుడికి 100 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి చేయడానికి? కాపులు బీసీల పట్ల న్యాయం చేశాడు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు? ఈ రోజు 94 సీట్లు టీడీపీ ప్రకటించింది. బీసీలకేది ప్రథమ స్థానం ఉందా? 60% ఉన్న బీసీలకు గాని, 27% ఉన్న కాపులకు గాని. అందుకే చిత్తశుద్ధి ఉన్న కాపులారా మనం 27% ఉన్నాం, బీసీలారా మనం 55% ఉన్నాం, బడుగు బలహీన వర్గాలారా మనం 90% ఉన్నాం. మోదీ తొత్తైన పవన్ కళ్యాణ్ తో ఉంటారా, చంద్రబాబు నాయుడుతో ఉంటారా? తేల్చుకోండి. లేదా ప్రపంచాన్ని అభివృద్ధి చేసి శాసించి దేవుడు పంపగా వచ్చిన ప్రజాశాంతి పార్టీతో ఉంటారా? నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి. ఆంధ్రప్రదేశ్ లో 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు పోటీ చేయడానికి ఇంకా అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. 7569441275. ఈ తొత్తులకు,
ఈ కుటుంబ కుల రాజకీయ నాయకులకు పార్టీలకు గుడ్ బై చెప్పాలంటే టీడీపీ వైసీపీ జనసేన నుండి బయటికి రండి. కాకినాడ పెద్దాపురం టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పకు తప్పిన ప్రమాదం. ర్యాలీగా వస్తున్న సమయంలో అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్లిన చినరాజప్ప ప్రయాణిస్తున్న వాహనం. ప్రమాద సమయంలో కారులోనే చినరాజప్ప. ప్రతి మనిషికి సొంత ఇల్లు ఒక కల. ఆ కలను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజం చేస్తుందన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో ఇల్లు లేని వ్యక్తి ఉండకూడదు అనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామని, ఇచ్చిన మాట ప్రకారమే అర్హత గల ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందజేస్తున్నామని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గారు అన్నారు. నమస్కారం తల్లి, చాలా సంతోషమా. మీరు కూడా కొంత వ్యయ ప్రయాసాలు కూర్చి వారి మాట చెప్పారంటే నా మాట నమ్మి ఇక్కడ వరకు వచ్చారు. ఇది మన రాష్ట్రంలో ఎక్కడ జరుగుతున్న కార్యక్రమం కాదు. ఇది మామూలుగా మీకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. సరే ఎన్నికలు అయిన తర్వాత సరే ఎవరు మాకు కలిసి వచ్చారు కలిసి రాలేదో చూసుకున్నప్పుడు ఇద్దామని చెప్పి మిగిలిన చోట ఎక్కడ ఇవ్వట్లేదు. కానీ మన నియోజకవర్గంలో మాత్రం నేను దేవుడిని నమ్ముతాను, మీ ఊళ్ళో పలాలమ్మని నమ్ముతాను. ముందు నామినేషన్ ఆవిడతో చెప్పేస్తుంటాను నేను. అంచేత అందుకే గుడి కూడా అంత చక్కగా ఆవిడ నాకు అవకాశం ఇచ్చింది. పలాలంతలు గుడి దేవస్థానం కూడా 1,50,00,000 పట్టుకొచ్చి మన వల్ల రాజగోపురాన్ని మార్చే అవకాశం కూడా నాకే ఇచ్చింది. ఏమో అలాగే మళ్ళీ 4 రోజుల తర్వాత అలాగే మీ ఊళ్ళో వెంకటేశ్వర గుడి కడుతున్నాం. ఆ భాస్కర్ ఆయన 10 వస్తే ఆయన కూడా సాయం చేసి పెట్టాడు. అలాగే మన పని భాస్కర్ వచ్చారా, భాస్కర్ గారు కూడా మనకు సాయం చేశారు. అలాగే ఇక్కడే కాదు, గోపాలపురంలో 2 గుళ్ళు కానీ వాడపల్లి వారు 10 కోట్లు పెట్టి బాగా అభివృద్ధి చేసాం. గతంలో తెలుగుదేశం పార్టీ మెంబర్లు ఉన్న డిబ్బి నిండిపోయేది. వాళ్ళ సీట్ తీసుకుని జేబులో పెట్టుకెళ్ళిపోయి పరిస్థితి ఉండేది. ఇవాళ వాడపల్లి అటువంటి పరిస్థితి లేకుండా ప్రక్షాళన చేసి ఇవాళ తిరుపతి తర్వాత అంత ఎక్కువ జనం వచ్చేటువంటి దేవస్థానం వాడపల్లి. అంత బాగా ఎక్కడ అవినీతి అనేటువంటిది లేకుండా చేసి దాన్ని కూడా ఒక స్థాయికి తీసుకురాగలిగాం. ఏమో అలాగే మీ ఊళ్ళో పల్లెలంతల దేవస్థానం కానీ లేదా నియోజకవర్గంలో 44 దేవస్థానాలు ఇంకా కట్టినవి ఉన్నాయి. అంటే టీటీడీ నిధుల నుంచి పట్టుకొచ్చి మీ ఊళ్ళో వెంకటేశ్వరం కూడా ఎలా కడతాం అలాగా. అంచేత ఆ కార్యక్రమం వరకు మళ్ళీ రాజగోపురం మనం పెట్టారు. అప్పుడు భోజనాలు పెట్టలేదు అన్నారు. దానికి కూడా మళ్ళీ రోజు వాళ్ళతో మాట్లాడుతున్నాను, భోజనాలు పెట్టాలి పల్లెలంతల గుడి కదా అని చెప్పి వాళ్ళతో కూడా చెప్పాను. బ్రాహ్మణులే డేట్ పెట్టమని చెప్పాం, అది చేస్తాం. అలాగే మరి ఏదైతే శాంతులు చేస్తూ భోజనాలు పెట్టాలన్నారు, నేనే సహకరిస్తాను, అవసరమైతే అది పురమాయించమని చెప్పి చెప్పడం జరిగింది. ఒకటి అలాగే చర్చిలకి సాయం చేసేది మనం సాయం చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే మసీదుకి మొన్నే 10 లక్షలు 12 లక్షల రూపాయలు కొత్తపేటలు ఇచ్చి వారికి చేస్తాం. సరే ఎవరి దేవతలకి ఎవరి దేవుడికి వారికి ఏమి ఇచ్చుకుంటూ వెళ్ళాం. ఇక మన ఇళ్ల స్థలాల విషయానికి వచ్చేసరికి ఇందాక మీలో చాలామంది ఆశ్రమ మీటింగ్ వచ్చారు. ఆశ్రమ మీటింగ్ వచ్చాను కూడా చెప్పాను నేను. మామూలుగా ఏ ఎమ్మెల్యే ఇచ్చినా ఒక 5 సంవత్సరాల టైంలో 1000-2000 పట్టాలు ఇచ్చి వెళ్ళిపోయారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 30 లక్షల పట్టాలు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ ఇచ్చారు. ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో 7,658 పట్టాలు మనం ఇవాళ ఇచ్చినటువంటి ప్రతి సెంట్ ఉంటుంది. ఇవాళ ప్రైవేట్ లేఅవుట్లు వేస్తున్నారు. మీరు ఎవరికైనా ఫోన్ చేసి అడిగితే ఒక సెంట్ 7 లక్షలు చెప్తున్నారు. అలాంటిది ఇవాళ ప్రభుత్వం ద్వారా అలాంటి చేరుకొని అందులో మట్టి వేసి పూడ్చి మళ్ళీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. మామూలుగా అయితే మీ పట్టాలు ఇచ్చాం, సరే ఈ పూడ్చి అన్ని చేయడానికి కొంత టైం పడితే మళ్ళీ ఎలక్షన్ అయితే ఇద్దాం అనుకున్నారు. కానీ మీ స్థలంలో మిమ్మల్ని కూర్చోబెట్టి మీ సైట్ మీకు చూపించాలి, అది ఇదో నాకున్న ఆస్తి ఇది ఇంకెక్కడ ఉంది, ఈ నెంబర్ నాది అనేటువంటి ధైర్యాన్ని మీకు ఇవ్వాలని చెప్పి నేను ఈ కార్యక్రమం పెట్టుకుని మళ్ళీ అదనంగా మరి రవికిలగుట్టలో గాజులు బొట్టు పసుపుతో మీ పుట్టినరోళ్ళు అయితే ఎలా ఇస్తారో అలా ఇస్తున్నాం. రాబోయేటువంటి కాలంలో కూడా మరి మీరు కూడా సహాయం చేసి పెట్టండి. తప్పనిసరిగా మళ్ళీ ఇందులో ఇల్లు కట్టేకుండా బాధ్యత కూడా మాదే. మీరు అనుకోవచ్చు ఎలా చెప్తారు అవుతాయని. ఇవాళ ఎవరైనా ఆలమూరు చుట్టాలంటే ఆలూరు MD ఆఫీస్ పక్కనే ఇచ్చేయండి స్థలాలు. భూమి రేట్ ఎక్కువ అని చెప్పి వెంటనే కట్టేరారు. ఎంత గమ్మును కట్టేరే బాబు అంటే అసలు కాలనీ అమ్మా మీ చెల్లాలు కట్టుకున్నారు తల్లి అప్పులే మంచి మాట చెప్పామమ్మా. అవును పెద్ద బిల్డింగ్ కట్టించారు అప్పులేమో మంచి మాట చెప్పి నేను అడిగాను. ఇదే టీం మీకు చదువు చూడండి అప్పుడు ఇంకా కాలనీ తీసుకున్నప్పుడు కట్టేరంటే అప్పు చేసి కట్టేరంటే ఇచ్చిన స్థలం విలువ 10 లక్షలు. కాబట్టి మేము 10 లక్షలు వేసుకుంటే మాకు 20 లక్షల ఆస్తి మేము ఆస్తికి వారసులు అయిపోతున్నామండి అని చెప్పి ముందు కట్టేసాం.
కాలనీ నెమ్మదిగా ఉండని చెప్పారు వాళ్ళు. అంటే అంత స్పీడ్గా ఇచ్చిన స్థలాలన్నీ మనం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మంచి విలువైన స్థలాలు మేము అందరికి ఇచ్చాం. నిలబెట్టరు మరి ఏదో వచ్చి ఓట్లడికి వెళ్ళిపోయి మళ్ళీ కనిపించలేదు అనుకుంటా. కానీ మొట్టమొదటిసారి దేశ చరిత్ర తిరగరాస్తూ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుని ఒక ఆసరా, ఒక అమ్మఒడి, ఒక చేయూత, ఒక రైతు భరోసా, ఒక విద్యాదీవన, వసతిదీవన, పెళ్లి కానుక, కాపు నేస్తం, ఇట్లా ఒకటి కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ అకౌంట్లో, మీ ఇంట్లో, మీ బ్యాంక్ వెళ్ళి తెచ్చుకుంటున్నారు లేదో ఒకసారి ఆలోచించండి. ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికిన ముంగండ గ్రామ ప్రజలు. ముంగండ పి గన్నవరం మండలం ముంగండ గ్రామంలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని కోనసీమలోని అత్యద్భుత ఆలయంగా పునః ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. నియోజకవర్గంలో ముంగంట గ్రామంలో ఉన్నటువంటి ముత్యాలమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. 400 సంవత్సరాల పైచిలకు చరిత్ర ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం అన్నటువంటిది పూర్వజన్మ సుకృతం అనుకుంటా ఉన్నాను. ముంగంట ప్రాంత చరిత్ర మనందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ వారి ముందు కూడా తలవంచకుండా మన ఆంధ్ర పౌరుషాన్ని తెలియజేసినటువంటి గ్రామం ప్రాంతం. మరి ఇక్కడి ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకొని అమ్మవారిని, మన సాంప్రదాయాన్ని నిలుపుకునే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పకుండా ఈ గ్రామాన్నే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చక్కగా కాపాడుతుందని, అభివృద్ధి పదంలో ముత్యాలమ్మ వారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, మరి అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని వంకను గోవింద మందడి ఆక్రమించేశారని పూతలపట్టు మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం 2 ఎకరాల వంక ప్రభుత్వ భూమిని ఆక్రమించేసి మామిడి చెట్లు పెట్టాడని ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు తెలిపినా ఇంతవరకు పట్టించుకోకపోవడం దారుణమో అన్నారు. నా పేరు చిట్టిబాబు రెడ్డి, పూతలపట్టు మండలం మాది. కానీ చిత్తూరుకి వచ్చి ఫస్ట్ వార్డు వస్తుంది లెక్కకు. ఇది యాక్చువల్గా వస్తే పూతలపట్టు మండలం రెవెన్యూ అంతా పూతలపట్టు మండలము. బట్ ఏమిరా జరిగిందంటే అన్యాయము. నా ల్యాండ్ 527, 526 బీలో మా ల్యాండ్ ఉన్నది. ఇక్కడ ల్యాండ్ ఆనుకొని 15 అడుగుల పైన ఒక కాలువ ఉంది. అది దాదాపు కాలువ ఎంత దూరం అంటే దాదాపు 10 కిలోమీటర్ల పైన ఉన్నది. ఇక్కడ నుంచి వావితోట పంచాయతీ నుండి దాదాపు మన పెనుమూరు మండలం పూర్తి సైడ్ పోతుంది, ఆ ప్రాజెక్ట్ సైడ్ పోతుంది ఆ వంకాది. కానీ దాన్ని ఆక్రమించుకున్నారు. అది ఆక్రమించుకున్న పాటు నా చెట్లు నా పట్టాలో ఉండే చెట్లు నరికేసినారు. అది అడిగితే దౌర్జన్యం అంటారు. అది కాకుండా ఏం చేసినారు అంటే ఇక్కడ వంక భూమి ఉండాలి. ఆ వంక భూమి ఎంత ఉండాలంటే దాదాపు 15 అడుగులు డెప్త్ ఉండదు లోతు. ఈరోజు గవర్నమెంట్ ఆదాయం రావాలంటే కూడా ఇసుకెత్త కూడా వస్తుంది. దాన్ని చెట్లు పెట్టుకుని ఆక్రమించుకున్నారు. కానీ మేము దాని గురించి కూడా నేను యాక్చువల్గా అయితే కంప్లైంట్ చేయలేదు. బట్ ఏమంటే నా చెట్లు పట్టాలో ఉండే చెట్లు ఎందుకు కొట్టారు మీరు? నాకు ఫస్ట్ సమాధానం అందుకు నేను కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చినాను. ఎక్కడ పూతలపట్టు స్టేషన్లో పోయి మాకు పూతలపట్టు స్టేషన్. కానీ బట్ ముత్రేవల చిట్రెడ్డి నీదేం తప్పు లేదు అన్నారు. అన్న దీనికి న్యాయం చేయాలా, నాకు అక్రమం అక్కర్లేదు, నాకు దౌర్జన్యం అక్కర్లేదు. బట్ నేను పక్క జగన్మోహన్ రెడ్డి అభిమాని, పక్కగా జగన్మోహన్ రెడ్డి అభిమాని. ఈ రోజే కాదు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేస్తే ఇండిపెండెంట్ వేస్తే కడపకు పోయిన 2 వీలర్లో కూడా అంత పిచ్చి నాకు. బట్ నేను రాజకీయాల గురించి ఇప్పుడు దీని గురించి రాజకీయాల గురించి మాట్లాడాల్సిన పని లేదు. నేను చెప్పే రాజకీయం అనేది దయచేసి ఇది ఒక వారం పక్కన పెడతాము. కానీ ఏమిరా అంటే ఇది నాకు న్యాయం చేయాలా. ఎవరు ఎంఆర్ఓ కానీ ఎంఆర్ఓకి ఎన్నోసార్లు చెప్పున్నాము, దయచేసి విఆర్ఓ గారు చెప్పున్నాము. కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. మీ పత్రిక దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి, దీన్ని కంపల్సరీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయండి. రిక్వెస్ట్ కడుక్కుంటా ఉన్నాను. దయచేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఈ వంక ఆక్రమించినారు వాళ్ళు పూర్తిగా మీరు చేసుకోండి. దయచేసి రిక్వెస్ట్ కడుక్కుంటా ఉన్నాను. కలెక్టర్ గారు కూడా కానీ దీనిపైన చర్య తీసుకొని దయచేసి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. పూతలపట్టు మండలానికి వచ్చి పూతలపట్టు రెవెన్యూ వస్తుంది. బట్ చిత్తూరు వచ్చి ఫస్ట్ వార్డు వస్తుంది మాది యాక్చువల్గా అయితే. కానీ ఎందుకు దీన్ని ప్రెస్ మీట్కి నేను ఇవ్వాల్సింది వస్తూ ఉంది అంటే నా ల్యాండ్ 527/10, 526/1B. కానీ సర్వే నెంబర్లో అయితే నాకు కరెక్ట్గా తెలియదు. వాళ్ళకి తెలుస్తుంది, విఆర్ వాళ్ళకి తెలుస్తుంది సర్వే నెంబర్లో. నేను ఏదో ఉదాహరణ మా ల్యాండ్ నేను చెప్తా ఉన్నాను.
నా పట్టా భూమి పక్కన 15 అడుగుల వెడల్పుతో దాదాపు ఇది 10-12 కిలోమీటర్ల దూరం ఉండదు. బ్రిటిష్ వాళ్ళ కాలం ఉంది, ఇప్పుడుది కాదు అది. ఆ కాలువ దాన్ని ఆక్రమించుకో నా నేల కింద నేను వద్దని చెప్పడం లేదు. అది కాకుండా నా చెట్లు మొత్తం నరికేసినారు. ఎందుకు నరికినారు అంటే దానికి దౌర్జన్యం చేస్తారు. దానిపై నేనేం చేశానంటే పూతలపట్టు స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చేసి కూడా వచ్చున్నాను దాదాపు 3 days బ్యాక్. ఒకటి ఇక్కడ ఏం జరిగిందంటే 15 అడుగుల లోతు ఉండదు ఇక్కడ. ఏది ఇసుక మన వంకను మొత్తం ఆక్రమించుకొని వంక పూర్తిగా చెట్లు పడేస్తున్నారు. దీనికి దయచేసి ఎన్నోసార్లు విన్నవించున్నాను, ఒక్కరు కూడా చర్య తీసుకోలేదు. దయచేసి మీ పత్రికల సహాయంతో మీరు దీన్ని ముందుకు తీసుకుపోవాలా. ఒకటి కలెక్టర్ గారికి దయచేసి రిక్వెస్ట్గా చెప్తున్నాను, ఇది మీరు న్యాయం చేయాలని మిమ్మల్ని దయచేసి కోరుకుంటున్నాను. మా ఎంఆర్ఓ దీన్ని పట్టించుకోడు, ఆయనకి ఏం చేస్తాడో మాకే తెలియదు, ఎందువల్ల అనేది పట్టించుకోలేదు మాకు తెలియదు. స్పందనలో కూడా ఇచ్చున్నాను, దాని గురించి కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు ఒకసారి కాదు 3 సార్లు 4 సార్లు కొట్టాడు. ఇది 4 సార్లు నా చెట్లు కొట్టడం. నేను వాలంటీర్ని పిలుచుకొచ్చినాను, వాలంటీర్కి మొత్తం చూపించినాను. వాలంటీర్ హేమచంద్ర ఏమన్నాడు అంటే, అన్న మేము చెప్పినాం వాళ్ళు ఏం పట్టించుకోలేదు, దయచేసి నువ్వు కంప్లైంట్ ఇచ్చాను అన్నాడు. కంప్లైంట్ ఇచ్చేది పెద్ద పని కాదు, తప్పు అది. ఎందుకంటే మీ ద్వారానే పోవాలా, దౌర్జన్యం నాకు అక్కర్లేదు, నాకు న్యాయమే కావాలని కోరుకుంటా ఉన్నాను. వానపల్లి పల్లాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న సత్యానందరావు. తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కొత్తపేట మండల వానపల్లి గ్రామ దేవత పల్లాలమ్మ అమ్మవారిని తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి దర్శించుకున్నారు. नमस्करोमि। बोलो माता महाराजी की जय। ओम नमो देव्यै महादेव्यै ओम अतिम सत्यम परम ब्रह्मा विष्णु कृष्ण मंगलम वर्धरदमरु वाक्षम विश्वरो। వైసీపీ నాయకుడు పాలడుగు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి అక్రమంగా మట్టి తోలకాలు. వైసీపీ నాయకుడు పాలడుగు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి అక్రమంగా మట్టి తోలకాలు జరుపుతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జగనన్న కాలనీకి పర్మిషన్ తీసుకొని ఇటుకబట్టి వాళ్లకి మట్టి సరఫరా చేస్తున్నాడు అని నిలదీసిన గ్రామస్తులు మరియు స్థానిక టీడీపీ నాయకులు. దుర్గాప్రసాద్ను పిలిపించండి అంటూ ఎస్ఐను నిలదీసిన గ్రామస్తులు. జగనన్న ఇళ్ల పట్టాలు కూడా ఇప్పిస్తాను అని చెప్పి మనిషికి 10,000 వసూలు చేశాడంటూ ఈయనపై ఆరోపణలు జరుపుతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జగనన్న కాలనీకి పర్మిషన్ తీసుకొని ఇటుకబట్టి వాళ్లకి మట్టి సరఫరా చేస్తున్నాడు అని నిలదీసిన గ్రామస్తులు మరియు స్థానిక టీడీపీ నాయకులు. దుర్గాప్రసాద్ను పిలిపించండి అంటూ ఎస్ఐను నిలదీసిన గ్రామస్తులు. జగనన్న ఇళ్ల పట్టాలు కూడా ఇప్పిస్తాను అని చెప్పి మనిషికి 10,000 వసూలు చేశాడు అంటూ ఈయనపై ఆరోపణలు. నేను మైనింగ్ దగ్గరికి వెళ్ళానండి, మైనింగ్ ఆఫీసర్తో మాట్లాడాను. అతను విజిలెన్స్కి అటాచ్ చేశాడు, విజిలెన్స్ ఏడీకి అటాచ్ చేశాడు. రమ్మన్నాడు, చూడమన్నాడు. విజిలెన్స్ ఏడీ రాలేదు. మీతో కూడా మాట్లాడతాను అన్నాడు. అది సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు అని ఆయన. మరి మాట్లాడాడు లేదో తెలియదు నాకు. అదే పర్మిషన్ ఒకటి అయిపోయింది, ఇంకొక పర్మిషన్ ఇచ్చామని అంటున్నారు. వాళ్ళకి ఏ పర్మిషన్ అన్నా ఈయనండి, కానీ వాడు మిస్లీన్ చేస్తున్నాడు. కుంట ముక్కల ఇటు ఎలక్టోర్కి తోస్తున్నాడు. ఆ దుర్గాప్రసాద్ అనే కాంట్రాక్టర్ పిలిపించండి. అసలు ఇక్కడ మైలారం మండలంలో ఉండబట్టి ఇబ్రహీంపట్నం అతను కాంట్రాక్ట్కి ఇచ్చారు. కొండపల్లి జగనన్న కాలనీ అన్నాడు. జగనన్న కాలనీకి ఇప్పుడు ఒక గుప్పిడి మట్టి కూడా వెళ్ళాల, అంతా ఇటు పట్టేలకు వెళ్తుంది. ఏదో మన దగ్గర ఉన్న వీడియో కూడా చూపించండి. దాని మీద ఏం చేయమంటారు? మీరు చేయవలసింది.
కామారెడ్డి జిల్లా పిట్లంలో కాంగ్రెస్ నాయకుడు బొడ్ల రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్కేఆర్ షటిల్ టోర్నమెంట్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్వకేట్ రామ్రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా అన్న కూతురిపై ఆశపడ్డ పుస్తకాల సాయి కుమార్ అనే వ్యక్తిని పథకం ప్రకారం బంధువుల సహాయంతో అన్న భార్యే హత్య చేసిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ హత్య కేసుపై ఉప్పల్ పిఎస్ లో మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి ప్రెస్ మీట్. ఉప్పల్ స్టేడియం ఒక సెక్యూరిటీ గార్డు అక్కడ ఉన్న నియర్ బై టీ స్టాల్ అతను మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒక అతను విత్ బ్లడ్ ఆఫ్ పూల్ పడిపోయి ఉన్నారని చెప్పి ఇమీడియట్గా మన పెట్రోల్ మొబైల్ వెళ్ళి అతన్ని రెస్క్యూ చేసి హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. సో తర్వాత ఇతని పేరు సాయి కుమార్ అని తెలుస్తుంది. ఇతనితో వెరిఫై చేస్తే హాస్పిటల్లో ఇతన్ని శారదా అని ఆవిడ, తర్వాత ఆవిడకి సంబంధించినటువంటి రిలేటివ్స్ కలిసి అతన్ని స్టాప్ చేశారని చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను సర్జరీకి వెళ్ళడము, తర్వాత ఐసీయూలో ఉండడం, తర్వాత నెక్స్ట్ డే సబ్సిక్వెంట్గా చనిపోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈ కేసు 307 ఐపీసీలో రిజిస్టర్ అయ్యి లేటర్ 302 ఐపీసీగా సెక్షన్ ఆల్టర్ అయింది. సో దీంట్లో టీమ్స్ ఇమీడియట్గా కూడా బికాజ్ ఇట్ ఈస్ మర్డర్ ఇన్ పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఇమీడియట్గా 3 టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన క్రమంలో మనకు తెలిసిన అక్కడ ఉన్నటువంటి సీన్లో ఉన్నటువంటి ఏమేమి వస్తువులు అయితే ఉన్నాయో, లైక్ అక్కడ ఒక కారం పొడి దొరికింది, తర్వాత బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, తర్వాత అక్కడ ఉన్న సీసీ కెమెరాస్ చుట్టుపక్కల అట్ ద సీన్ లేకపోయినా కూడా కొంచెం పక్కకే మనకు కెమెరాస్ ఉండడము. సో ఇన్వెస్టిగేషన్ ఆ లైన్స్లో వెళ్ళడం జరిగింది. ఈ ఎవరైతే డిజీజ్డ్ ఉన్నారో ఆ డిజీజ్డ్కి A2 శారదా అనే ఆవిడ ఒక వరుసకి మరదలవుతుంది, తమ్ముని వైఫ్. అతను చనిపోతారు, షీఈస్ అ విడోయర్. ఆవిడకి 2 అమ్మాయిలు ఉంటారు. సో షీఈస్ లీడింగ్ ఏ సింగిల్ లైఫ్ విత్ 2 చిల్డ్రన్. అమ్మాయిలతోటి ఉంటుంది. సో ఇతను ఈ అమ్మాయిని అప్రోచ్ అవ్వడము, ఆ అమ్మాయిని బాగా హరాస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో చాలాసార్లు ఇది పెద్దలతో మాట్లాడి ఇవన్నీ కుదరకపోతే కానీ ఒకసారి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అక్కడ కూడా మనం కౌన్సిల్ చేసి ఒక కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేశాము. దాని తర్వాత కూడా అతని బిహేవియర్ ఏవి చేంజ్ చేయకుండా ఇంకా వాళ్ళ కూతుర్ని కూడా అతని దగ్గరికి పంపిమని అడగడంతో తను బాగా విరక్తి చెంది